'మోగ్లీ' 2025 మూవీ చూసా. ఓల్డ్ స్టోరీనే. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ లాగా ఓల్డ్ స్టోరీనే. బట్ ట్రీట్‌మెంట్ చాలా కొత్తగా అనిపించింది. సాంగ్స్ గానీ, ఫ్రేమ్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, ఆర్ స్టంట్ కొరియోగ్రఫీ గానీ, ఈవెన్ లవ్ స్టోరీ బిల్డ్ చేయడం గానీ, విలన్ క్యారెక్టరైజేషన్ గానీ, విలన్‌కి హీరోకి అండ్ హీరోకి హీరోయిన్‌కి మధ్య పెట్టిన ఆ ఎపిసోడ్స్ గానీ చాలా కొత్తగా ఉన్నాయి. తను ఎస్పెషల్లీ లవ్ స్టోరీని రాసుకున్న వే చాలా నచ్చింది. అంటే ఏదో ఫర్ సేక్ కాకుండా లవ్ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్స్ చాలా చూపించాడు. బేసిక్‌గా మూవీ మీద నాకు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అండ్ సందీప్ తీసిన 'కలర్ ఫోటో' మూవీ కూడా బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ క్లైమాక్స్ నేను చూడలేదు నేను. యాంటీ క్లైమాక్స్ అని తెలుసు అండ్ ఐయామ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ యాంటీ క్లైమాక్స్. సో, అందుకని చెప్పి 'కలర్ ఫోటో' చూడలేదు. బట్ వన్ థింగ్ ఈస్ సందీప్‌కి నిజంగా ఎక్కడో ఫ్యాంటసీ అయితే ఉంది అనిపించింది. చచ్చిపోయిన వ్యక్తి షర్ట్‌ని వేలాడదీసి వాళ్ళకి ప్రతిరూపంగా ఆర్ వాళ్ళ గుర్తుగా ఉంచుకోవడం, ఈ ఫ్యాంటసీ ఎక్కడో ఉంది. 'కలర్ ఫోటో' క్లైమాక్స్‌లో సుహాస్‌ది అలాగే ఎలాడదీశాడు. అండ్ ఇందులో హీరో వాళ్ళ ఫాదర్‌ది కూడా అలాగే ఎలాడదీశాడు. బట్ ఇట్స్ నైస్. బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాట్ విలన్, 'ఆకు రౌడీనో విలనో కాదు, నేను యాంటీ హీరోని' అని చెప్పారు. ఆ స్టేట్‌మెంట్‌తో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే సినిమాలో ఆయన విలనే. బేసిక్‌గా యాంటీ హీరో అంటే హీరోకున్న ఐడియాలజీస్ తిన్న థాట్స్‌తో మ్యాచ్ అవ్వవు. సో, అందుకని చెప్పి యాంటీ హీరో అంటారు. మీకు బెస్ట్ యాంటీ హీరో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే గనక అప్పట్లో ఒకడు ఉండేవాడని ఒక సినిమా ఉంటది 'శ్రీ విష్ణుది'. అందులో నారా రోహిత్ యాంటీ హీరో యాక్చువల్లీ. సో, ఒకవేళ మీరు ఆ సినిమా చూడకపోతే గనక చూడండి. డెఫినెట్‌గా యాంటీ హీరో మీనింగ్ ఏంటో తెలుస్తది. బట్ అదర్ దాన్ దట్ బండి సరోజ్ కుమార్ గారు అసలు క్రూయల్ విలన్‌గా, రూత్‌లెస్ విలన్‌గా అసలు ఎంత యాక్ట్ చేశారంటే నాకు చాలా నచ్చింది ఆ క్యారెక్టర్. ఆ డైలాగ్ డెలివరీ గాని, బాడీ లాంగ్వేజ్ గాని నాకు 'సాయిరామ్ శంకర్‌లా' అనిపించింది. మేబీ అతను ఓన్ బ్యానర్‌లో అతను ఓన్ స్టోరీస్ రాసుకొని, డైరెక్ట్ చేసుకొని హీరోగా చెయ్యొచ్చు. కానీ పెద్ద బడ్జెట్ మూవీస్‌లో, పెద్ద కమర్షియల్ మూవీస్‌లో ఒక విలన్‌ని ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవడం కాకుండా, అంటే తెలుగు రాని ఒక విలన్‌ని నార్త్ నుంచో ఆర్ వేరే లాంగ్వేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాకుండా యూజ్ బండి సరోజ్ కుమార్ వైజ్‌లీ అండ్ హి విల్ బి వెరీ గుడ్ యాస్ విలన్. 'హర్ష చెముడుకి' మంచి క్యారెక్టర్ పడింది. అంటే 'కలర్ ఫోటోలో' ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడు సందీప్. అండ్ ఈ మూవీలో కూడా అంతే మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అండ్ తను చాలా పెర్ఫార్మ్ చేసాడు. యాక్చువల్లీ కమెడియన్స్ ఎమోషనల్ సీన్స్ లో యాక్ట్ చేస్తే ఒక చేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లా ఉంటది చూసే వాళ్ళకి. చాలా బాగుంటది అది చూడడానికి. బ్రహ్మానందం గారు గాని, సునీల్ గాని, ఆలీ గాని, ఎంఎస్ నారాయణ గారు గాని. ఎంఎస్ నారాయణ గారు బుజ్జిగాళ్ళు చూసే ఉంటారు మీరు. 'ప్రభాస్‌కి, ఎంఎస్ నారాయణ గారికి మధ్యలో జరిగే ఒక కాన్వర్సేషన్ ఉంటది. "నువ్వు నా బుజ్జివే కదా" అంటూ. అది ఎంత బాగుంటదది. అట్ ద సేమ్ టైమ్ 'రంగమార్తాండ' మూవీలో బ్రహ్మానందం గారు చేసిన యాక్ట్‌ని నేను ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. సో, యాహ్! 'మోగ్లీ' 2025 అయితే నాకు నచ్చింది. బట్ కుడ్ బి బెటర్.